సబ్సిడీ కింద 500కి ఇస్తామని చెప్పిన ఆ గ్యాస్ ఎవరికి రావట్లేదు. తర్వాత కరెంటు బిల్లుల్లో తగ్గించి ఇస్తామన్న, ఉచితంగా ఇస్తామన్నది చాలా కొద్ది మందికే వస్తున్నాయి, అది అందరికీ రావట్లేదు. ఇలా రైతు భరోసా కానీ, ఇంకా ఆసరా పథకాలు కానీ ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదు. మరి ఇలాంటి తరుణంలో మనము మరి వాళ్ళకు మనం తిట్టలేము, కొట్టలేము, విమర్శించలేము, ఏం చేయలేము. వాళ్ళకు మనము సమాధానం చెప్పాల్సింది మనకున్నది ఒక పెద్ద ఆయుధం, అదే ఓటు. ఆ ఓటుతో మన తీర్పునిద్దాం. మీ తీర్పు ఏ విధంగా ఉంటుంది? మరి కాంగ్రెస్ పాలన మీకు నచ్చిందా? నచ్చితే కాంగ్రెస్కి వేయండి. వాళ్ళు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనుకుంటే మరి మీ ఓటును మీకు నచ్చిన వాళ్ళకు వేయండి. ఓటుతోనే